వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన సంపెంగ పూల స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా వేసుకోవాలి. తరువాత చిటికెడు ఉప్పు, వేడి చేసినటువంటి నూనె 1/2 కప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో ఆ కప్పులో 1/2 కప్పు ఉండేటట్లుగా నూనె వేసుకోవాలి. తరువాత స్పూన్తో ఇది అంతా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నట్లయితే నూనె కాలుతుంది కనుక ఇలా కొంచెం చల్లారేంత వరకు స్పూన్తో కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత దీనిని అంతా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇందులో నూనె సరిపోయిందో లేదో తెలియాలంటే ఇలా ముద్దలా చేసి చూడండి. ఇలా ముద్దలా అయ్యేంత వరకు నూనె వేసుకోవాలి. తరువాత 2 చిటికెల ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. తరువాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తరువాత నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలను తయారు చేసుకున్న తరువాత చపాతీలా ఒత్తుకోవాలి. దీనికి పొడిపిండి ఏమీ అవసరం లేదు. పొడిపిండి వేయకుండానే చపాతీలో ఒత్తుకోవచ్చు. ఇలా చపాతీలో ఒత్తుకున్న తర్వాత చాకుతో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలో మాత్రమే ఘాట్లు పెట్టుకోండి, చివర్లు కట్ అవ్వకూడదు. తరువాత దీనిని ఇలా మడత పెట్టుకోవాలి. పనస్తనులు ఎలా అయితే చేస్తారో అదే విధంగా చేసుకోవాలి. తరువాత అంచులను కట్ చేసుకొని దీనిని సగానికి కట్ చేసుకోవాలి. తరువాత ఈ రేఖలను ఇలా చివర్లను ఇలా మడత పెట్టుకోవాలి. ఇది అంటుకున్నట్లుగా ఉంటాయి. వీటిని ఒక్కొక్క రేఖను విడదీసుకుంటూ చూపిస్తున్న విధంగా 2 వేళ్లతో చివర్లను ఇలా మడత పెట్టుకోండి. ఇలా సంపెంగ పూలను తయారు చేసుకోవాలి. ఇదే విధముగా అన్ని సంపెంగ పూలను తయారు చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మైదా బదులు గోధుమ పిండి, అలాగే పంచదార బదులు బెల్లం వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 5 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఇలా తయారు చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే విధంగా నేను ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేసి చూపిస్తాను. ఇలా అన్ని సంపెంగ పూలను తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ పంచదార కరిగి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. వేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తరువాత నూనె వేడి చేసుకుని వేడైన నూనెలో తయారు చేసుకున్నటువంటి సంపెంగ పూలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని వెంటనే కలుపుకుండా కొంచెం వేగిన తరువాత నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసుకోవాలి. పంచదార పాకంను కొద్దిగా వేడి చేసినట్లయితే పాకం త్వరగా పీల్చుకుంటాయి. ఇలా అన్ని వైపులకు తిప్పుకుంటూ 5 నిమిషంలో నాననిచ్చినట్లయితే మంచిగా పాకం పీల్చుకుంటాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన సంపెంగ పూలు రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.